హలో ఫ్రెండ్స్, నమస్తే. బీసీ రిజర్వేషన్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా అన్ని పార్టీలు తమ దోబుచులాటను ఆడుకుంటూనే ఉన్నాయి, రాజకీయాలు చేస్తూనే ఉన్నాయి. బీసీల మీద ఎవరికి చిత్తశుద్ధి అయితే లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించడం, దాన్ని కేంద్రాన్ని పంపించడము, ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీలో బీసీ బిల్లు ఆమోదించాలి, దాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించాలని ఢిల్లీలో ధర్నాలో పాల్గొని విమర్శలు చేయడం, ఇదంతా ఒక చూస్తుంటే దీని వెనకాల ఎలాంటి రాజకీయాలు ఉన్నాయనే అంశాలన్నీ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాము. జర్నలిస్ట్ టైమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. బీసీ రిజర్వేషన్ బిల్లును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి, ఎందుకంటే రాష్ట్రంలో బీసీలు 46% ఉన్నారు, వారికి 42% రిజర్వేషన్లు ఇచ్చామని 42% రిజర్వేషన్ బిల్లును విద్య, ఉద్యోగ అన్ని అంశాల్లో వారికి తక్షణమే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించి 9th షెడ్యూల్లో పెట్టాలనేసి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించినప్పుడు అన్ని పార్టీలు దీనికి బిల్లుకు బేషరతుగా మద్దతు ప్రకటించాయి. మద్దతు ప్రకటించడంతో బీసీ బిల్లు ఈ ఆమోదం పొందిన తర్వాత బీసీ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని తక్షణమే ఆమోదించేసి దీన్ని 9th షెడ్యూల్లో చేర్చాలనేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. స్వయం ముఖ్యమంత్రి కూడా ధర్నాలో పాల్గొని డిమాండ్ చేశాడు. అసలు బీసీ రిజర్వేషన్ సాధ్యమేనా? బీసీ రిజర్వేషన్ ఏ విధంగా సాధ్యమవుతుంది? ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టుతో పాటు రాజ్యాంగ అనేక తీర్పులో చెప్పింది, రిజర్వేషన్లు అనేవి 50% దాటవద్దు అని చెప్పింది. కొన్ని ప్రత్యేక పరిస్థితి దాటవచ్చు అని సుప్రీంకోర్టు అనేక తీర్పులు స్పష్టంగా ఉన్నాయి. దాంతోపాటు రాజ్యాంగం ప్రకారం కూడా రిజర్వేషన్లు అనేవి మనకు 50% దాటద్దు. కానీ ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే, ఆల్రెడీ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు, ఎస్టీలకు దాదాపుగా 10%, ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే రిజర్వేషన్లు అనేవి 50% దాటిపోతుంది. ఈ 50% దాటిపోయిన రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాదు, దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసే అవకాశం ఉంది. సో దాన్ని తక్షణమే 9th షెడ్యూల్లో చేర్చాలని, తమిళనాడులో అయితే ఏ విధంగా అయితే 9th షెడ్యూల్లో అక్కడ రిజర్వేషన్లు అమలు చేశారో 9th షెడ్యూల్లో చేర్చాలనేసి డిమాండ్ చేస్తున్నారు. సో ఈ 9th షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో డిమాండ్ చేస్తున్న వ్యక్తులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. తమిళనాడులో 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించింది, 9th షెడ్యూల్లో పెట్టినంత మాత్రాన అది కోర్టు విచారణ అయితే ఖచ్చితంగా అది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేది కోర్టులు ఖచ్చితంగా పరిశీలిస్తుందని స్పష్టంగా చెప్తుంది. సో ఈ పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్లపై ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా లేదా అనే అంశాన్ని ముందుగా పరిశీలిద్దాము. కాంగ్రెస్ పార్టీకి నిజంగానే బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా తమ మంత్రి పదవుల్లో ఎంత శాతం బీసీలకు ఇచ్చారు? రాష్ట్రంలో బీసీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? రాష్ట్రంలో తమ పార్టీ పదవుల్లో బీసీలకు ఎంత శాతం ఇచ్చారు? అదేవిధంగా రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు? కేవలం ఒకే రెడ్డి సామాజిక వర్గం నుండి ఎంతమంది ఉన్నారు అనే అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ సమాజం ముందు స్పష్టంగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బీసీలను ఎవరు మోసం, కాంగ్రెస్ పార్టీ బీసీలను ఓన్ చేసుకొని తామే చేస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు బీసీలను అన్యాయం చేస్తుందని వాదిస్తున్న కాంగ్రెస్ పార్టీ వీటికైతే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంది. ద సేమ్ టైం బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు బీజేపీ పార్టీ కూడా బీసీలను రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నిజంగా బీజేపీకి అంత చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దాన్నైతే ఫస్ట్ అయితే రిజర్వేషన్ని ఆమోదించి 9th షెడ్యూల్లో అయితే చేర్చాలి కదా. చేర్చిన తర్వాత అది సుప్రీంకోర్టులో నిలుస్తుందా లేదా అనేది సెకండరీ ఇష్యూ. కానీ ఖచ్చితంగా దాన్ని అయితే వాళ్ళు ఆమోదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ వాళ్ళు కూడా కేవలం ఆ విధంగా చూడకుండా బీసీలలో ముస్లింలను చేర్చారు, ఏదేదో కారణాలు చెప్పుకుంటూ దాన్ని అడ్డుకుని పార్టీని రాజకీయంగా విమర్శించడం కాకుండా ఏదైనా బీసీలకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఒక కాంక్రీట్ ప్రణాళికతోటి ముందుకు వచ్చి బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పం అయితే ఏ రాజకీయ పార్టీలో కనిపించట్లేదు. కేవలం బీసీలను రాజకీయంగా ఉపయోగించుకోవాలని మాత్రమే చూస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఎవ్వరు కూడా బీసీల మీద స్వచ్ఛమైన ప్రేమ అయితే లేదు. ఖచ్చితంగా రాజకీయ అవసరాల కోసం తమకు అవసరాలకి అనుగుణంగా మాత్రమే వినియోగించుకుంటున్నారు బీసీలను.